షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ భూ కబ్జాకు పాల్పడ్డారని కుకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307 ల్యాండ్ 100% ప్రభుత్వ స్థలమేనని దాన్ని ఎవరూ కొనవద్దని ఎమ్మెల్యే మాధవరం కోరారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే స్వయంగా తానే ఆ భూమిని ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే మాధవరం హెచ్చరించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ భూ కబ్జాకు పాల్పడ్డారని కుకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307 ల్యాండ్ 100% ప్రభుత్వ స్థలమేనని దాన్ని ఎవరూ కూడా కొనవద్దని ఎమ్మెల్యే మాధవరం కోరారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే స్వయంగా తానే ఆ భూమిని ప్రజలకు అంకితం చేస్తానని ఎమ్మెల్యే మాధవరం హెచ్చరించారు. కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ల పేరు చెప్పి ప్రైవేట్ సర్వే నంబర్ అనేసి రెగ్యులరైజ్ చేసి 307 ల్యాండ్ 22A ఉన్నప్పటికీ ఎంఆర్ఓ దాన్ని నాలా పేదలు కట్టించుకున్నాడు. దానికి ఆ భూస్వామి ఎంబడే బిల్డర్ గీయడము, వీడే బిల్డర్ కూడా ఫ్రీలాన్స్ చేయబోతా ఉన్నాడు. దీనివల్ల కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే మధ్యతర కుటుంబాలు ఉన్నారో నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 307లో ఏది అయినా ప్రైవేట్ వాళ్ళు అమ్మితే మీరు కొనొద్దని చెప్పి నేను ఒక శాసనసభ్యునిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది న్యాయస్థానంలో నడుస్తూ ఉంది. విలువ చేసేటువంటి ఒక భూమిని పార్టీ మారిన పెద్ద మనుషులు షేర్లింగంపల్లి శాసనసభ్యుడు గాంధీ గారు కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం అని చెప్పని ఇవాళ పార్టీ మారి ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ తుంగలో తొక్కుతూ నువ్వు పార్టీ మారు, నీకు 320 ఎకరాలు నేను రెగ్యులరైజ్ చేస్తా అన్నటువంటి ఒక రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇవాళ మొత్తం 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన ఒక ప్రభుత్వ భూమిని ఇవాళ రియల్ ఎస్టేట్ గద్దలకు ఇవాళ ఈ ప్రభుత్వం కట్టబెడుతూ ఇవాళ అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు కట్టడానికి ఈరోజు పూనుకొని 1000 కోట్ల రూపాయలు దండుకునేటువంటిగా కమిషన్లు దండుకునేట్టుగా ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ భూ కబ్జాకు పాల్పడ్డారని కుకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అలాగే ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేసిన దృశ్యాలు చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? సోని, షేర్లింగంపల్లి నియోజకవర్గం గాజుల రామారం పరిధిలో సర్వే నెంబర్ 307లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డాడు. ఇది ప్రభుత్వ భూమిని ఆయన కబ్జా చేస్తున్నాడని చెప్పేసి ఆరోపణలు చేస్తూ దానికి సంబంధించిన ఆధారాలను తీసుకెళ్లి కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదేవిధంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఇద్దరు కలిసి హైడ్రా కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి, దీన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కూడా వారు ఫిర్యాదు చేశారు. 100 కోట్ల విలువైనటువంటి భూమిని ఒకవైపు అమ్మాలని చూస్తున్నారు. దీన్ని ఎవరు ప్రజలు కొనవద్దు, కొని మోసపోవద్దని కూడా మాధవరం కృష్ణారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ భూమికి కబ్జాకు పాల్పడేటువంటి అరకపూడి గాంధీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. మొత్తానికి ఈ ప్రభుత్వ భూమి ఇప్పటికైనా దీని విషయంలో మార్చుకోకపోతే మేమే తిరిగి ప్రజలకు ఈ భూమిని అంకితం చేస్తామని చెప్పేసి కూడా మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. ఒకవైపు ఇటీవల అక్కడ మాధవరం కృష్ణారావు షేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ ఆ నియోజకవర్గం పరిధిలో బాధ్యతలు చూడడం కోసం బీఆర్ఎస్ పార్టీ మాధవరం కృష్ణారావుకు బాధ్యతలు అప్పచెప్పింది. అక్కడ నుంచి ఆయన పార్టీని కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన పరిణామాల్లో అక్కడి భూ కబ్జాల పైన పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ నేతల పైన ఆరోపణలు చేస్తున్నటువంటి అరకపూడి గాంధీ పైన కౌంటర్ గా బీఆర్ఎస్ కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది. ఆయన చేసినటువంటి భూ కబ్జాలకు సంబంధించినటువంటి అన్ని రకాల ఆధారాలు తీసుకెళ్లి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఫిర్యాదు చేశారు. దీనిపైన చర్యలు తీసుకోవాలి, ప్రజలు కూడా ఆ భూమిని కొని మోసపోవద్దు, రానున్న రోజుల్లో మేమే అవసరమైతే ఆ భూమి విషయంలో ప్రభుత్వానికి అప్పగిస్తామని చెప్పి కూడా హెచ్చరించారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.